ఈ భూమిపై అత్యంత ప్రసిద్ధి చెందిన శక్తివంతమైన ప్రదేశం వింధ్యాచల్. దుర్గా సప్తశతి గ్రంథంలో కూడా ఈ పుణ్యక్షేత్రం గురించి గొప్పగా ప్రస్తావించబడింది. శ్రీకృష్ణుడు జన్మించిన అదే రోజు రాత్రి యశోద గర్భం నుండి దుర్గాదేవి జన్మించిందని రాయబడింది. దుష్టుడైన కంస ఆ బిడ్డను రాతిపై కొట్టి చంపడానికి ప్రయత్నించినప్పుడు అద్భుతంగా ఆమె దైవిక రూపంలో మారింది. ఆ తరువాత ఆమె వింధ్యాచల్లో కొలువైంది. శ్రీకృష్ణుడి సోదరిగా పిలువబడి ఈ దేవత ఆలయం శక్తిపీఠంగా, కోరిన కోరికలు తీర్చే గొప్ప ప్రదేశంగా ప్రసిద్ధి చెందింది. మీర్జాపురం నగరం నుండి 8 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంది. గంగానది ఒడ్డున మీర్జాపూర్ జిల్లాలో ఉన్న ఈ ప్రాంతం వింధ్యవాసిని దేవాలయానికి ఎంతో ప్రసిద్ధి చెందింది. వింధ్యాచల్ పర్వత శ్రేణి 2 రకాల అనుభవాలను అందిస్తుంది. ఇక్కడ సందర్శకులు అద్భుతమైన పర్వతాన్వేషణ అనుభవంతో పాటు దేవత ఆశీర్వాదాన్ని కూడా పొందుతారు. ఈ ప్రత్యేకమైన హిల్ స్టేషన్లో టూరిస్టులు సందర్శించాల్సిన ప్రదేశాలు చాలా ఉన్నాయి. అష్టభుజ ఆలయం. కొండపై ఉండే ఈ ఆలయం వింధ్యవాసిని ఆలయం నుండి 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ పుణ్యక్షేత్రానికి ప్రధాన దేవత అయిన దుర్గాదేవి అవతారమైన అష్టభుజాదేవి ఇక్కడ పూజలు అందుకుంటుంది. ఈ మందిరం ఉన్న కొండ వద్ద సీతాకుండ్, గిరవా తలాబ్, మోటియా తలాబ్ వంటి 3 పవిత్రమైన చెరువులు ఉన్నాయి. పూర్వంలో రాజులు తమ ప్రత్యర్థులను, శత్రువులను నాశనం చేసేందుకు, అమ్మవారి ఆశీర్వాదం పొందేందుకు మతపరమైన కర్మలు, పూజలు చేసేవారని చెబుతారు. అష్టభుజ ఆలయం. కొండపై ఉండే ఈ ఆలయం వింధ్యవాసిని ఆలయం నుండి 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ పుణ్యక్షేత్రానికి ప్రధాన దేవత అయిన దుర్గాదేవి అవతారమైన అష్టభుజాదేవి ఇక్కడ పూజలు అందుకుంటుంది. ఈ మందిరం ఉన్న కొండ వద్ద సీతాకుండ్, గిరవా తలాబ్, మోటియా తలాబ్ వంటి 3 పవిత్రమైన చెరువులు ఉన్నాయి. పూర్వంలో రాజులు తమ ప్రత్యర్థులను, శత్రువులను నాశనం చేసేందుకు, అమ్మవారి ఆశీర్వాదం పొందేందుకు మతపరమైన కర్మలు, పూజలు చేసేవారని చెబుతారు. జై జగన్మాత. జై జగన్మాత. జై జగన్మాత.